తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తన రాజకీయ దూకుడిని స్పష్టంగా ప్రదర్శించి ఆధిక్యతను చాటుకుంది. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే తీరున తన బలాన్ని ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో విపక్షాలు బాగా తగ్గిపోవలసి వచ్చింది. అయినప్పటికీ రేసులో కాస్త వెనకనైనా తాము కూడా ఉన్నామని బీఆర్ఎస్ నిరూపించుకుంది. అధికారంలో ఉన్న పార్టీతో ఎన్నికల్లో పోరు అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అక్కడికి 15 దాకా మున్సిపాలిటీలను సొంతంగా గెలుచుకుంది అంటే బీఆర్ఎస్ రాజకీయ తెగువను మెచ్చుకోవాల్సిందే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అలాగే 700కు పైగా వార్డులను కూడా దక్కించుకుంది. ఇక తెలంగాణ, ఏపీ రెండు పుష్కర కాలం క్రితం ఒక్కటే అన్న సంగతి తెలిసిందే. అక్కడ ఫలితాల ప్రభావం ఏపీ మీద కూడా ఖచ్చితంగా పడతాయి. తెలంగాణలో 2023లో కేసీఆర్ ఓటమి పాలయ్యారు. ఏపీలో 2024లో వైసీపీ ఓటమి చెందింది. ఉప ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో వరుస ఓటములు బీఆర్ఎస్ని వెంటాడుతూ వస్తున్నాయి. మరి ఏపీలో కూడా వైసీపీ 2024 తర్వాత పెద్దగా ఏ ఎన్నికలను ఫేస్ చేయలేదు. కానీ పులివెందుల్లో జగన్ సొంత ఇలాకాలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అప్రతిహత విజయాన్ని సాధించింది. దాంతోపాటు ఆ పక్కన ఉన్న మరో జెడ్పీటీసీని సొంతం చేసుకుంది. ఇవన్నీ ఇలా ఉంటే ఈ ఏడాది ఏపీలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఈ ఫలితాల ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ మంది మార్బలంతో బాగానే ఉంది. ఆ పార్టీకి కేసీఆర్ అనే రాజకీయ దిగ్గజ నేత నాయకత్వం కూడా ఉంది. అలాగే కేటీఆర్, హరీష్ రావు వంటి జంట నాయకత్వాలు కూడా ఉన్నాయి. ఇక సీనియర్ నేతలు ఎంతోమంది ఉన్నారు. మాజీ మంత్రులు కూడా ఉన్నారు. పార్టీని నిరంతరం జనంలో ఉంచుతున్నారు. అసెంబ్లీకి కూడా వెళ్తున్నారు. అక్కడ కూడా కాంగ్రెస్ని నిలదీస్తున్నారు. బీఆర్ఎస్కి జనాలు 2 సార్లు పట్టం కట్టారు. 2023లో ప్రతిపక్ష హోదాని కూడా ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ ఎంతలా కాంగ్రెస్ని నిలవరిస్తుందో అంతా చూస్తూనే ఉన్నారు. కానీ కాంగ్రెస్ విజయాలను మాత్రం ఆపలేకపోతుంది. బీఆర్ఎస్తో పోలిస్తే ఏపీలో వైసీపీ సంస్థాగతంగా బలహీనంగా ఉంది అని అంటున్నారు. పైగా ఏకనాయకత్వమే ఉంది. అసెంబ్లీలో విపక్ష హోదా కూడా లేదు. ఉన్న 11 మంది సభకు గైహాజరు అవుతూ ఉన్నారు. జగన్ మాట్లాడకపోతే ఎవరు స్పందించే సీనే లేదు. పార్టీని సొంతం చేసుకొని ముందుకు వచ్చేవారు బహు తక్కువ మందే అని చెప్పాలి. ఇక వ్యూహాలలేమి వైసీపీకి మరో పెద్ద సమస్యగా నిలుస్తుంది. సెల్ఫ్ గోల్ వేసుకునే నాయకులే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ విధంగా ఉన్న వైసీపీ రాజకీయ నేపథ్యంలో ఏపీలో మున్సిపల్ ఎన్నికలు వస్తే గెలిచేది ఎవరు అన్న చర్చ వస్తోంది. ఏపీలో 3 పార్టీలతో కూటమి బలంగా ఉంది. దాంతో సాలిడ్ ఓట్ షేర్ మెజారిటీగా ఆ వైపే మల్లుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా అధికారంలో ఉన్న పార్టీ అయ్యే. ఇక వైసీపీ విషయానికి వస్తే అధికార కూటమిని నిలువరించి బరిలో నిలబడగలరా అన్న చర్చ కూడా వస్తోంది. గట్టిగా నిలబడితే చాలు వైసీపీకి ఎంతో కొంత బలం వస్తుందని సీనియర్ నేతలు చెబుతున్నమాట. కానీ కూటమి జోరుని చూసి వైసీపీలో పోటీకి ఎంతమంది సిద్ధపడతారో అని అంటున్నారు. పైగా అధికారంలో ఉన్న పార్టీకి స్థానిక ఎన్నికల్లోనూ జనాలు జై కొడతారని తెలుస్తోంది. మొత్తానికి చూస్తే ఏపీలో పొరపొరలో నిలిచి గెలిచేందుకు వైసీపీ ఇప్పటి నుంచే భారీ వ్యూహాలతో, అన్ని రకాల అస్త్రాలతో సిద్ధం కావాల్సి ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి జగన్ ఆలోచన ఏ విధంగా ఉందో మనకి తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.